హాయ్ ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోగా బాలకృష్ణ, హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్, అలాగే ఊరశీరావు అండ్ చాందిని చౌదరి వీళ్ళు నటించారు. అలాగే బాబీ డోల్ విలన్గా నటించాడు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ బాబీ డోల్ ఏమో విలన్గా నటించాడు. ఈ హిందీ విలన్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో సీతారామరాజ్ అంట. సీతారామరాజు హీరో పేరు. హీరో ఒక సివిల్ ఇంజనీర్ అన్నమాట. సివిల్ ఇంజనీర్ అయిన హీరో డాకు మహారాజ్గా ఎందుకు మారాడు, అసలు డాకు మహారాజుగా మారాల్సిన పరిస్థితులు ఎందుకు హీరోకి వచ్చినాయి, ఆ తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగింది, హీరోకి ఆ పాపకు ఉన్న సంబంధం ఏంది, ఆ పాప కోసం మళ్ళీ నానాజీగా ఎందుకు మారాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి ఓవరాల్గా పర్లేదు, చూడొచ్చు, వన్ టైం వాచబులే. ఇది ఒక రొటీన్ స్టోరీ అన్నమాట. నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పాను, పాప పక్కా హీరో కూతురు, హీరోకి సంబంధించిన వాళ్ళ కూతురు అని. అయితే పాప హీరో కూతురు అయితే కాదు, హీరోకి సంబంధించిన వాళ్ళ కూతురే. అది మూవీ చూసి మీరు తెలుసుకోవాలి. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, బాగుంది. మెయిన్ మూవీ ప్లస్లు వచ్చేసి బాలకృష్ణ యాక్టింగ్, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు స్టోరీ వచ్చి రొటీన్ స్టోరీ అయినా కొంచెం ఎంటర్టైన్మెంట్గా తీసుకుపోయారు. అక్కడక్కడ 2-3 కామెడీ సీన్లు ఉన్నాయి, కానీ అవి అంతగా బాగోకపోయినా పర్లేదు, కొంచెం నవ్వుకోవడానికి బాగానే ఉన్నాయి. అయితే మెయిన్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ ఏంటంటే, ఎప్పుడు బాలకృష్ణ సినిమాలో అఖండ మూవీలో ఓన్లీ హీరో వన్ సైడ్ కొట్టుడు ఉంటుంది. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్ ఏవీ లేకుండా నార్మల్గా ఫైట్లు ఉంటాయి. అలాగే డైలాగులు కూడా భారీ భారీ డైలాగులు లేకుండా నార్మల్ డైలాగులు కానీ ఉండడము, అదంతా బాగా పెట్టాడు డైరెక్టర్ బాబీ. అలాగే మనకు విలన్ అనేది సెకండ్ హాఫ్లో ఎంట్రీ అయితే, ఫస్ట్ హాఫ్లో ఒక విలన్ని చూపిస్తాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకో విలన్ని. ఇంటర్బెల్ది ఫైట్ కూడా చాలా బాగుంది, అదైతే చాలా బాగా నచ్చింది. అక్కడ విలను ఒక పులితో చిన్న ఫైట్ లాగా చూపించి ఇక్కడ హీరో ఫైట్ కానీ, మెయిన్ డాకు మహారాజ్ గెటప్లో బాలకృష్ణ అయితే చాలా బాగా సూట్ అయ్యాడు, చాలా బాగుంది ఆ గెటప్ బాలకృష్ణకి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కిక్ టూ పోలికలు అయితే కనపడతాయి. అంటే కిక్ టూలో కూడా ఇప్పుడు ఒక డాకు మహారాజులు ఉండి వాళ్ళు అక్కడ ప్రజల్ని హింసించడం, తర్వాత హీరోని వాళ్ళు తీసుకురావడం, అలాగే అయితే ఇందులో కూడా సేమ్ అలాగే వాళ్ళు నీళ్ళ కోసం అన్నమాట. నీళ్ళ కోసం వాళ్ళు కూలీలా పనిచేసి వాళ్ళని హింసిస్తుంటే మన హీరో సివిల్ ఇంజనీరు డ్యామ్ కడతాడని చెప్పి అక్కడ ప్రజలు హీరోని బతిమాలి తీసుకురావడం, ఆ తర్వాత హీరో ఎంత ప్రయత్నించినా కావట్లేదు డాకు మహారాజుగా మారడం, అదంతా చూపించాడు. మైనస్ వచ్చేసి రొటీన్ స్టోరీయే, ప్లస్ పాటలు అంత బాగాలేవు. ఈజీగా తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేసేస్తాం. అలాగే క్లైమాక్స్లో విలన్ని ఈజీగా చంపేస్తాడు. అంటే మనకు ఫస్ట్ హాఫ్లో విలన్ని చూపించేది స్ట్రాంగ్గా చూపించి, అంటే ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్లో స్ట్రాంగ్గా చూపించి అంతా చేసి క్లైమాక్స్కి వచ్చేసరికి ఈజీ రొటీన్గానే ఈ విలన్ని చంపేయడం, అంత ఎందుకో విలన్కి అక్కడ క్లైమాక్స్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే మూవీ వన్ టైం వాచబుల్, చూడొచ్చు. సాంగ్స్ అయితే నాకేం అంతగా నచ్చలేదు. ఒక సాంగ్ పర్లేదు, అదే డాకు మగరాజ్ అనే సాంగ్ వస్తుంది, అదైతే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఈ హీరోయిన్స్కి అయితే ప్రజ్ఞా జైస్వాల్కి కొంచెం ఇంపార్టెంట్ ఉంది రోలు. అలాగే ఇంకా చాందిని చౌదరి ఏదో ఉందా ఉన్నది. ఊర్వశిరావు పోలీస్ క్యారెక్టర్ అన్నమాట, తనకు కూడా అంతగా ఏం లేదు, 2-3 డైలాగులు, ఏదో ఒక సాంగ్ కోసం ఉంచాలి, ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణతో సాంగ్స్ కోసం ఉంచాలన్నట్టు ఉంచినట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.